కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎల్కతుర్తి సభ ఎజెండా ఏంటి? వ్యవసాయ క్షేత్రం వీడి ప్రజాక్షేత్రంలోకి వస్తున్న కేసీఆర్ తెలంగాణకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఈ ఆదివారం ఉద్యమాల గడ్డ ఓరుగల్లు అడ్డాలో సార్ ల్యాండ్ అవ్వగానే సర్కార్కి బ్యాండేనంటోంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం గళమెత్తిన కేసీఆర్ ప్రజా సమస్యలపై గర్జిస్తారు అంటున్నారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ హిస్టరీలోనే బాహుబలి బహిరంగ సభకు ఎల్కతుర్తి ముస్తాబైంది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ గులాబీమయంగా మారింది. ట్రై సిటీకి 20 కిలోమీటర్ల పొడవునా ఎటు చూసినా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఆదివారం జరిగే సభ కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు కదిలారు. సిద్దిపేట నుంచి పాదయాత్రగా వరంగల్ బాట పట్టారు బీఆర్ఎస్ అభిమానులు. రైతుల కష్టాలు తెలిసిన నేత కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఎడ్ల బండ్లపై సభకు వెళ్తున్నామన్నారు సూర్యాపేట, నల్గొండ, పాలకుర్తి అన్నదాతలు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు భారీ జన సమీకరణపై దృష్టి సారించారు. బహిరంగ సభకు 10 లక్షల మందిని తరలించే పనిలో బీఆర్ఎస్ నేతలు బిజీగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యారు కేసీఆర్. బీఆర్ఎస్ వరంగల్ సభతో యాక్టివ్ మోడ్లోకి రాబోతున్నారు గులాబీ బాస్. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇస్తామన్న కేసీఆర్ అన్న మాట ప్రకారం ఇప్పటి వరకు ప్రభుత్వం జోలికి వెళ్లలేదు. ఏడాది తర్వాత తొలిసారి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు కేసీఆర్. దీంతో బీఆర్ఎస్ చీఫ్ ఏం మాట్లాడుతారా అని బీఆర్ఎస్ నేతలే కాదు, ఆయన ప్రత్యర్థి పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను ఎల్కతుర్తి సభ సాక్షిగా కేసీఆర్ ఎలుగెత్తి చాటుతారు అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జరుగుతున్న అరాచక పాలనను మరి ప్రశ్నించడానికి, వాళ్ళను ఖచ్చితంగా ఎదుర్కోవడానికి, ఎండగట్టడానికి, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చేస్తున్న పన్నాగాలను గత 11-12 సంవత్సరాలుగా తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని కూడా విడమర్చి చెప్పడానికి, అదేవిధంగా గ్రామానికి తిరిగి కేసీఆర్ గారి సందేశాన్ని చేరవేయడానికి మా వాళ్ళందరినీ కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణకు మళ్లీ మంచి రోజులు తెచ్చేందుకు కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారన్నారు హరీష్ రావు. ఆనాడు లంకలో రావణుడి యొక్క అరాచక పాలన అంతమొందించడానికి రామదండు బయలుదేరింది. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచక పాలనను, ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించడానికి గులాబీ దండు సిద్దిపేట నుంచి ఎల్కతుర్తికి బయలుదేరింది. సభకు ప్రజలు, అన్నదాతలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు గులాబీ నేతలు. ప్రజలపై ఎండ ప్రభావం పడకుండా టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. వైద్య బృందాలను అందుబాటులోకి పెడుతున్నామని చెప్పారు. సభను సక్సెస్ చేసేందుకు తామంతా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు బీఆర్ఎస్ లీడర్స్.